నో గమ్మునే ఉండు. నా సంసారాన్ని సరి చేస్తానని చెప్పి సంసారానికి పనికి రాకుండా చేయాలని చెప్పి ప్లాన్ చేసినావు నువ్వు. అబ్బా నువ్వేమో అరటి తొక్కేసి పడేసినావు, అదేమో రోకలు తీసుకుని గుద్దింది. ఆ టైంకి బోర్లా పడుకున్నాను కాబట్టి సరిపోయింది. సర్లే, కష్టాలు మొగుళ్ళు కాకపోతే మామూలుగా వస్తాయా? పోనా నువ్వు చెప్తావు ఏనాయనా. సర్లేరా, రాత్రి జరిగిందే. ఏం జరిగిందా? మంచం మీద నుంచి ఎగిరి కింద పడేట్టు ఒక తన్ను తన్నింది. అమ్మా ఏంద్ర నువ్వు అనేదే? అమ్మో అమ్మా. మేలాక ఎవరి మా గుడ్లో? గీతవి నానబెట్టడానికి పోతా ఉండా, తరువాత వచ్చి ఉడ్డుకుంటాదంటలే. ఇటీ ఆ గుడ్లు ఇటు ఇచ్చి నువ్వు. ఆ పిల్ల బట్టలు నువ్వేం చేస్తావయ్యా? ఈ గొడ్లో ఆ పిల్ల మొగుడు తూతాడు గాని నువ్వు పోమే. ఏంది గీత బట్టలు గోవింద్ ఉతికిస్తావా? అవ్వా యా నీ లంగాలు జాకెట్లు ఉతకట్లా? సిగ్గుండాలా, అవన్నీ బయట చెప్పుకుంటారా? పెళ్ళైన ప్రతివాడికి మెల్లగా అర్థం అవుతులేమే, ఇదేం సీక్రెట్ కాదు, అది ఏడబెట్టి నువ్వు. కర్మరా. ఏం చేస్తున్నారా? నడిపోడా పద, ఈ బట్టలు చూదు. నో నేను బట్టలు ఉతికిదండి. రే కన్నీరు కార్చే భార్యను కూడా కరిగించేయాలంటే ఒక్కటే టెక్నిక్ రా. ఆడవాళ్ళకి చీరలో నగలంటే ప్రాణం. ఇప్పుడు నగలు కొనించేంత బడ్జెట్ మన దగ్గర లేదాయా, చీర కొనించడానికి టైం లేదు. అందుకని చీరలు ఉతికినావు అనుకో ఇట్టే కరిగిపోతావు. రా చెప్తా. అమ్మో అదే ఓకేనా? ఇప్పుడు ఉతకరా. ఒరే నడిపోడా, ఏందిరా ఉతకనే లేదు, అప్పుడే ఇస్త్రీ చేస్తుండవా? గుడ్డలు ఉతికేది కూడా చేత కదా. కర్మరా నాయన, తప్పుకో, నేను ఉతుకుతాలే గాని నువ్వు పిండారే. నీకెందుకన్నా ఇది కష్టమా? ఏం చేసేదిరా, అన్నయ్య పుట్టిన పాపని తప్పదు కదా. బేతాళుడు చెట్టు మీద శవాన్ని భుజం మీద వేసుకుని మోసినట్టు నేను నీ సంసారాన్ని నిలబెట్టేదానికే ఆ బాధ్యత తీసి నా భుజాన్ని వేసుకుని మోస్తున్నా. నీ సంసారాన్ని నిలబెట్టే వరకు నేను నిద్రపోను. తమ్ముడు పెళ్ళం బట్టలు ఉతికి మొట్టమొదటి అన్నయ్య నేనే అనుకుంటా. లే లే లేరా, తప్పుకో. No. హలో హాయ్. ఇదేంటిది? హాయ్, ఇది జాకెట్. ఇంకో చెయ్యేది? అది అసలు ఎవరు చేయమన్నారు ఈ పని? పెళ్ళాం చీరలు ఉతికితే కరిగిపోయి కౌగిట్లోకి వచ్చేస్తావని ఈ కుళ్ళ ఐడియాలు ఇచ్చింది ఎవరు? అంటే అది ఇంకోసారి ఇలా ఉతికే పని పెడితే ఇప్పుడు చీర చిరికినట్టు నీ వీపు చిరుగుద్ది చెప్తున్నా. ఉన్నవే 10 చీరలు, ఈ కొంపకొచ్చిన తర్వాత చీరలే కొనలేదు, ఉన్న చీరలు ఇలా చింపేస్తావా?
అన్నా నో తమ్ముడు రా నేను రాను. రా ఆహా రాను. రా ఉండనా నువ్వు అమ్మో ఉండరా అమ్మా. ఛే హా, ఎంత బతుకు బతికి ఇంటానికి చచ్చినట్టుంది మన బతుకు. అమ్మా అసలే చిరాగ్గా ఉండా, మళ్ళీ నువ్వు గోడెళ్ళ పోసుకునేదేంది? గమనుడు. నా బాధ కూడా అదేనే. గోడు నీతో చెప్పుకోక గోళ్ళకి చెప్పుకుంటానా? ఊరందరికీ అప్పులిచ్చి ముక్కు పిండి వసూలు చేసుకుంటున్నాం. కానీ కట్నం లేకుండా 3 కోడల్ని ఇంటికి తెచ్చుకున్నాం. పైగా వాళ్ళు మన మీద అజమాయిషి చెలాయిస్తున్నారు. ఏం చేయమంటావు? మన కర్మ. దేనికైనా కాలం కర్మ కలిసి రావాలంటారు. మన కర్మ ఇట్టా ఏడ్చింది. మనకు జరిగిన కర్మకి కాలాన్ని బాధ్యతగా వదిలేస్తే ఎట్టా? మనకి జరిగిన నష్టాన్ని ఎట్టాగో అట్టా రాబట్టుకోవాలా. ఎట్టా రాబట్టుకుంటాం? ఏం చేస్తాం? ఆకులు నాకేవాడికి మూతులు నాకేవాడు ఒకడు అని వాళ్లే ఆకులు నాకుతున్నారు. ఇప్పుడు మనం వాళ్ళ మూతులు నాకమంట. మనం అడిగినంత మాత్రాన తెచ్చి ఇచ్చేసుకోగలరా వాళ్ళు? వాటి గురించి పోరాడడం కంటే వీటిని వదిలించుకోవడం ఎట్టా అని ఆలోచించాలా. ముందదా ఆలోచించు. వదిలించుకునే ముందు ఎంతో కొంత రాబట్టుకోవాలి కదా, దాని గురించి ఆలోచించు. ఏం చేయమంటావు? చూడు, 2 కూతుళ్ళని ఆ నటరాజన్ సెల్వి మన తలకు అంటగట్టినారు. కట్నం ఇలేదు. కనీసం కూతుళ్ళని అత్తారింటికి పంపినప్పుడు సారైనా ఇంటికి పంపించినారా? దీని పెళ్ళై 2 నెలలైనా తిరగకుండా దాన్ని తీసుకొచ్చి అంటగట్టినారు. వాళ్ళ అదృష్టమో మన దురదృష్టమో, పైసా ఖర్చు లేకుండా 2 కూతుళ్ళకి పెళ్లిళ్లు చేసి అప్పగింతలు చేసేసి చేతులు దులుపుకుని పోయినారు. ఇప్పుడు ఒట్టి చేతులు పిసుకుంటూ మనం కూర్చున్నాం. కట్నం రాకపోతే రాకపోయే, కనీసం సారైనా రాబట్టుకుంటే ఏవో కొన్ని లక్షలు మనకొస్తాయి కదా. ముందు ఆ నటరాజన్ని సెల్విని పిలిపించి అడిగి కడిగి పారే. మే సాంబార్, ఏ సాంబారు, చూడండి అత్త, మా అమ్మా నాన్న నాకు బొడ్డు కోసి గీత అని పేరు పెట్టారు. ఇలా చౌకబారుగా నన్ను సాంబార్ అని పిలవడం మానేయండి. కోడలా అని ప్రేమగా పిలవకపోయినా గీత అని పేరు పెట్టి పిలవండి. బొడ్డు కోసి పేరు పెట్టి నాకు దత్తత ఇచ్చేసి వెళ్లిపోయారు. మేం కదా పడుతున్నాం ఈడా. మీకు ఎంత చెప్పినా మారరు. ఎందుకు పిలిచారో చెప్పండి. ఓ తూరు అర్జెంటుగా మీ అమ్మ నాయన్ని రమ్మను. ఏం దట్టా చూస్తాండా? చెప్పింది అర్థం కాలా? మీ అమ్మ నాయన్ని రమ్మను. దేనికి? ఏ అన్ని నీకు పూసగుచ్చినట్టు చెప్తేనే చేస్తావా? మీ అక్కకి పెళ్లి చేసి పంపించేసి చేతులు దులుపుకున్నారు. కొత్త కోడలు ఇంట్లో కూర్చొని మీ అమ్మా నాయన్ని చూడాలని కన్నీళ్లు పెట్టుకుని ఆ బాలాజీ గారిని ఉసుగొల్పి మీ పుట్టింటికి పోవాలని చూస్తాంది. ఇప్పుడు మీ అక్కని గాని పుట్టింటికి పంపిస్తే చుట్టుపక్కల చూసే జనాలు ఏమనుకోవాలా? మీ అక్కని రాచి రంపాన పెట్టేసి పెళ్ళైన 3వ రోజే పుట్టింటికి తరిమేసినారు అని అందరూ అనుకోవాలనా? మా అక్క పుట్టింటికి వెళ్తే ఊళ్ళో వాళ్ళు ఎందుకు మాట్లాడుకుంటారు? అమ్మా నాన్నని చూడ్డానికి వెళ్ళింది అనుకుంటారు. దేనికైనా ఒక పద్ధతి పాడు ఉంటాయి. నీకేం తెలిసి చేస్తాయి? కొత్తగా పెళ్ళైన జంటని పుట్టింటికి తీసుకుపోవాలంటే అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న వచ్చి అల్లుణ్ణి కూతుర్ని మర్యాద పూర్వకంగా ఇంటికి తీసుకుపోవాలా. అప్పుడే చూసే జనాలు పుట్టింటికి పోయిందిలే అనుకుంటారు. ఇట్లా వీళ్ళ ఇష్టానికి పోతా ఉన్నారంటే మా పరువు పోతారు. మా అక్క చూడాలని అన్నదని మా అమ్మా నాన్నని రమ్మంటున్నారంటే నమ్మశక్యంగా లేదు. ఆశ్చర్యంగా ఉంది. తర్వాత తీరిగ్గా ఆశ్చర్యపోదులే. ఏం చేస్తాం? మా కర్మ. కోడలుగా మిమ్మల్ని భరిస్తున్నాం కదా, అన్ని భరించాలా. ఇప్పటికే మీ అక్క చెల్లెల వల్ల మాకు పైసా ఆదాయం లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన కోడలు నట్టింట్లో కూర్చొని ఏడుస్తా ఉంటే ఉండే లక్ష్మీదేవి కూడా గుమ్మం దాటిపోతుంది. దాని ఏడు పాపమను మీ అమ్మా నాయన్ని రమ్మను. సరే, రమ్మని చెప్తాను. ఆ పోయింకా పోయి పని చూసుకో. దీనికే చెప్పుండాల్సిందే, సారి కోసమని వాళ్ళ అమ్మా నాయన్ని రమ్మంటా ఉండవని. నువ్వు గమ్మునుండమ్మా. దీంతో చెప్పినావంటే అది ఈయన్నే అడ్డదిడ్డంగా వాదిస్తూ మనకి ఎదురు సమాధానం చెప్తది. వాళ్ళ అమ్మా నాయన వచ్చేలోపు ఇది గోవింద్ గాడికి వాళ్ళ అక్కతో చెప్పి బాలాజీ గాడికి కీ ఇచ్చి మెల్లగా మనకి ఎదురు తిరిగేలా చేస్తది.
నువ్వుండు చెప్తా. వాళ్ళు రాని తేల్చుకుందాం. కరెక్టే, కీలెరిగి వాత పెట్టాలంటారు. రాని రాని. లకా గోవిందో, లకా గోవిందా. అబ్బాబ్బాబ్బా ఏంది? ఇదిగోమ్మే నీకు చీర తెచ్చిన. ఏంది చీర తెచ్చినావా? ఆ, ఆశ్చర్యంగా ఉండదే. మీ ఆడవాళ్ళకి కట్టుకున్న మొగుడు కంటే కట్టుకున్న చీర అంటేనే ఇష్టం కదా. ఆ మొహం చూడా ఎట్ట వెలిగిపోతా ఉండదా? ఎప్పుడైనా నన్ను చూసి వెలిగిందా ఇట్ట నీ మొహం? ఏంది మే, పెండ్లానికి మొగుడు చీర తెచ్చిస్తే ముద్దిచ్చి సంతోషాన్ని వెళ్ళబుచ్చుతారు. నువ్వేంది మూతి మీద పడుతుండవు? చాలే నీకు ఇచ్చిన ముద్దులు. విశ్వాసం లేదమ్మే నీకు. ఇట పట్టుకో. నడపడా నడపడా. అన్నా ఏనా ఎందుకు అప్పటి నుంచి అరస్తా ఉండవు? ఏడాల్సినా పిలిచినా. మీ వదినకి చీర కొన్నాను, అట్నే గీతకు కూడా చీర తీసుకొచ్చిన. నువ్వు కొనుక్కొచ్చావని చెప్పి గీతకి చీర ఇచ్చే. నువ్వు ఎందుకునా ఇప్పుడు? ఆ పిల్లకి చాలా చీరలుండాయి. రేయ్, ఉన్న చీరలో ఒకటి పొద్దున్న చింపేసినాము, ఇంకేడుండే చీరలో. పైగా ఈ చీర ఇచ్చినావంటే కొన్ని కనెక్షన్లు పెరుగుతాయి. నేను చెప్పేది అర్థం చేసుకో. వద్దనా నీ ఐడియాలో? మొన్నేమో నడుగురగొట్టినావో, నిన్నేమో చీరలు చింపేసి గీతతో తిట్టించినావో, ఇప్పుడేదో కనెక్షన్ అంటున్నావు. మొత్తం షార్ట్ సర్క్యూట్ అయిపోయి పేలిపోయినా పేలిపోద్ది. వద్దనా సామె. ఒరే, నేను చెప్పేది వినరా. నువ్వు ఈ చీర ఇవ్వు. కొత్త చీర చూసిందంటే మురిసిపోయి ఆటోమేటిక్గా జరగాల్సిన ముచ్చట్లన్నీ జరిగిపోతాయి. కావాలంటే చూడు, ఏడ మన ఇద్దరు ఇన్ని మాట్లాడుకున్నావా ఏమని వింటా ఉండదా? చీర చూసుకొని మురిసిపోతా ఉండదు. నీకు భలే వస్తాయన్న ఐడియాలు. ఈ ఐడియాలన్నీ నీకు ఎట్టొస్తాయనా? రే, సీనియారిటీరా, నన్ను చూసి ఫాలో అయిపో అంతే. ఆయన గీత కోసం చీర కొనిచ్చినావు, డబ్బులు అడిగానా ఇప్పుడు? రే, నేనేం డబ్బులు పెట్టి కొనుక్కురాలా, ఈఎంఐ. మా బ్యాంక్ స్వీపర్ ఉండదు కదా, ఆవిడ నెల నెల 100 రూపాయలు కట్టించుకుంటూ ఇట్ట చీరలు ఇస్తా ఉంటది. ఆవిడ దగ్గర ఈఎంఐలో తీసుకొచ్చిన మెల్లగా 50 ఉందా కట్టచ్చులే. అవునా, సూపర్ అన్న నువ్వు. సరే పోయి పో. అంటే చీర రే, పోయి పోరా. సరేనా? నీ తమ్ముడు నసిగే చూస్తా ఉంటే తీసుకుపోయి పెళ్ళానికి ఇచ్చేటట్టు కనపడలా. ఎవరికిస్తాడో ఏమో. గీత, నీకోసం ఏం తెచ్చినానో చెప్పుకో. ఏం తెచ్చావు? అట కోపడుతాయట. చూడు, నీకోసం చీర తీసుకుని వచ్చిన. టట్టనాయ్. వావ్, భలే ఉందే. నేను చెప్పలా, మన ఐడియా ఇస్తే అట్ట వర్కౌట్ అయిపోద్ది. నీకోసం నెల్లూరులో ఉండే 1000 బట్టల షాపులు ఎక్కి దిగి మరి తెచ్చినాను. చూడు, వీడు చూసావా, వీడి కోతలో నెల్లూరులో మొత్తానికి ఉండేదే 200-300 బట్టల షాపులు. చిన్న చితక కలుపుకొని 1000 షాపులంట. కోతలు భలే కోస్తాడు వీడు. గీత, నీకోసం చీర తెచ్చిన, మరి నాకేమి ఇవా? ఏమిచ్చేది? ఒక ఉమ్మ. ఉమ్మనా? ఏందదే? ముద్దు. ఓ అదే. డిక్షనరీలో ముద్దుకి చాలా అర్థాలు ఉంటాయబ్బా. ఉమ్మ అంటే ఉమ్మ. నువ్వు కూడా ఈరోజు ఒక ఉమ్మ. ఏంది మే, ఉమ్మ అడిగితే గుద్దుతావా? ఏంది మే, ఎంత గట్టిగా అనిపిస్తుంది సౌండ్? ఇంకొక్కటి ఇవా గీత? నో, ఇప్పటికే 2 ఇచ్చా. మే, ఇప్పుడు పోతోంది. ఏమబ్బా, పదా. వీడు లోపల ఎవరికి ముద్దులు పెడుతుండడు, వెళ్ళి చూద్దాం పదా. గీత, ఇంకొక ముద్దేవా? నేనివ్వను. సచ్చింది గొర్రె. గీత ప్లీజ్ గీత, నీకోసం చీర తీసుకొస్తే 2 ఉమ్మలైనా, ఒక 10-15 ఉమ్మలైనా ఇయ్యాల. నేనివ్వను బాబు. సరే, నువ్వు ఇవ్వకపోతే పోయావు, నేను ఇస్తా. గీత, ఇదిగో నీకోసం చీర తీసుకొచ్చాను. నువ్వు చీర తెచ్చేస్తే వెంటనే నీకు పడిపోతాననుకున్నావా? ఈ చీర జాకెట్లు తీసుకురావడం, బట్టలు ఉతకడం ఇలాంటి పనులు చేసినంత మాత్రాన నేను కరిగిపోయే మనిషిని కాదు. అవునులే, నువ్వేడ కరుగుతావు, మరి కసాయి దానిలో అయిపోయినావు.
ఏయ్ ఎవరు కసాయ్? నువ్వు కసాయ్. ఒక మనిషిని చంపాలని చూసావు. మేలక్క పద, మనం ఏదో దీపం వెలిగించేద్దాం అనుకుంటున్నాం, వాడు కుంపలు అంటించుకుందాం అనుకుంటున్నాడు, వాడే గీసి పెట్టుకుంటున్నాడు. కర్మ. మనం వెళ్దాం పద. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు నా దగ్గర వెయ్యొద్దు. పోతే పోయిందిలే అని తగ్గొస్తే నువ్వు మరీ ఓవర్ చేస్తా ఉండవు. ఏం పర్లా, నేను కూడా తగ్గేదేలే. అత్త మామ నమస్కారం. రండి రండి. పూరి పూరి అత్త మామ వచ్చినారు. ఆ బాలాజీ గడు మార్కులన్నీ కొట్టేస్తాడు. నువ్వేమో ఇట్ట చూస్తూ ఉండవు. గీత వచ్చేటానికి కవర్ చేయి. అవును కదా అమ్మా అబ్బా. ఇదా మామ ఎటు ఉండదు మామ. ఇప్పుడు మళ్ళీ డాక్టర్ గారికి పోయినారా లేదా? డాక్టర్ గారికి పోయే ఉంటారులే, పోకుండా ఎట్టుంటారు. మీరు వచ్చే ముందు అదే విషయం మాట్లాడుతూ ఉన్నా గీతతో. నమస్కారం అమ్మా. నమస్కారం నాయనా. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. బాగున్నావా? బాగున్నా నాయనా. ఉండండి, కాఫీ తీసుకో. వద్దమ్మా, మేము ఇంటి దగ్గర కాఫీ తాగే బయలుదేరాం. వాళ్ళు అట్నే అంటారు. నువ్వు పోయి కాఫీ పెట్టుకురాపోదునా? లేకపోతే ఉండు, నేను పెట్టుకుని వస్తా. ఇదా మేం కాఫీలు అవి తాగే వచ్చాం. తాగితే ఏముంది, మళ్ళీ తాగొచ్చు. రే చాలరా, నువ్వు మాట్లాడిన మొదటి మాటలోనే జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. ఇక గమ్మునుండు. నేనేం చేశాను? రే ఇప్పుడు నువ్వు చేసిన దానికి సారీ చెప్పి క్షమాపణ చెప్పి ఉండాల్సిందిరా. అది వదిలేసి మిగతా అంతా రామాయణం మాట్లాడుతుండవు. నేను సారీయా? అప్పుడు నేను కావాలనే అన్ని కొట్టినట్టు కదా. సారీ నేను చెప్పనాబా. వారని నిన్నెవడో బాగుపరచలేడురా. నమస్కారం అమ్మా. కూతుళ్ళని కన్న పాపానికి వీళ్ళ పరిస్థితి చూడు. పోలీస్ స్టేషన్లో ఉండే ఖైదీల్లాగా కనకరత్నానికి లేచి నమస్కారం పెట్టాల్సి వస్తుంది. కొడుకుల్ని కంటే చాలనుకుంటా. ఏం చేసినా చలామణి అయిపోతుంది. బాగున్నారమ్మా? ఎట్టా బాగుంటావు? మీ వల్ల ఊళ్ళో తలెత్తుకోలేకుండా ఉన్నాం. మీరు తలెత్తుకోలేనంత తప్పు మా అమ్మ అప్ప ఏం చేశారు? వచ్చి రాగానే ఇలా మాట్లాడతారేంటి? పెద్దవాళ్ళం మేం మాట్లాడుతున్నాం కదా, మధ్యలో నువ్వెందుకు తల దూరుస్తావు? మరి మీరు మా అప్ప అమ్మ వచ్చి రాగానే ఏమంటున్నారో తెలుస్తుందా? గీత, పెద్దవాళ్ళం మాట్లాడుతున్నాం కదా, నువ్వు గమ్మునుండు. మా నుంచి ఏమైనా పొరపాటు జరిగిందమ్మా? ఎంత చల్లగా అడుగుతుండవయ్యా. ఏం జరగలేదో అడుగు. నేను 3 కొడుకుల్ని కన్నా, వ్యాపారాలు చేసి లక్షలు కోట్లు కూడబెట్టినా. కోటీశ్వర్ల ఇంటికి కోడళ్లేమో చేతులు ఊపుకుంటూ వచ్చేశారు. అద్దో ఆడుండదే పెద్ద కోడలు మూదేవి. అది అమ్మా నాయన లేని అనాథ. అది ఒట్టు చేతులు ఊపుకుంటూ వచ్చేసినది. అది మా కర్మ అనుకొని సరిపెట్టుకోవాలి. తప్పదు కదా. మీకేమి
కానీ మీరు కూడా మా ఇంటికి పంపించేసి చేతులు దులిపేసుకున్నారు కదా. మీరెందుకిలా మాట్లాడుతున్నారో మాకు అర్థం కావడం లేదు. మేం మాత్రం మా కూతుళ్ళని మీ ఇంటికి కోడళ్లుగా పంపించాలని అనుకోలేదు. ఏదో అలా జరిగిపోవాలనుంది, జరిగిపోయింది. ఆ, జరిగిపోయింది కదా అని తలుపు కట్టేసుకుని చల్లగా ఇంట్లో కూర్చున్నారు. మీదే పోయింది. ఊళ్ళో నలుగురు 4 మాటలు అడుగుతా ఉంటే సమాధానం చెప్పలేక మేం చేస్తున్నాం. ఊళ్ళో వాళ్ళు ఏమడుగుతున్నారమ్మా? మీరు దేని గురించి మాట్లాడుతున్నారో సూటిగా చెప్పండి. సూటిగా చెప్పాలా? ఏ ఆడపిల్లల్ని కన్నోళ్ళు మీ బాధ్యతలేంటో మీకు తెలీదా? కాని కట్నం లేకుండా పంపించేసినారు. కట్నం లేకపోయినా అత్తగారింటికి పంపించేటప్పుడు కన్న ఆడపిల్లకి కనీసం సారైనా ఘనంగా పెట్టి పంపించాలని తెలీదా?